నవయుగ వైతాళికుడు, యుగ పురుషుడు, యుగానికి ఒకరు జన్మిస్తారంటారు. అలాగా యుగ పురుషుడు, సంఘ సంస్కర్త రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం గారి 178వ జయంతికి మరి ఇవాళ ట్రస్ట్ బోర్డు సభ్యులు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూసి చాలా సంతోషం కలిగింది. ఆ మహానుభావుడు తన జీవితాన్ని, తన ధనము, తన గేయము, తన యశస్సు, తన యావత్ ఆస్తి జగజ్జనులకు అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఇవాళ ఒకనాటి పరిస్థితులు చూస్తే ఈ సమాజంలో ముక్కు పచ్చలారన్నటువంటి బాలికల్ని పండు ముదసలకి ఇచ్చి పెళ్లి చేసిన రోజుల్లో ఆయన ఆ పెళ్లి చేసిన మరుసటి రోజే ఆ వివాహం చేసుకున్న వ్యక్తి చనిపోతే ఈ సమాజంలో దురాచారాలు, మూఢనమ్మకాల్లో రూపుమాపాలని చెప్పి ఆయన మొట్టమొదటి వితంతు వివాహాన్ని చేసినటువంటి ప్రాంతం ఆయన సమాధి దగ్గరలోనే ఉంది. అలాగా సమాజంలో ఇవాళ మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్తున్నారని అంటే ఆ రోజుల్లోనే ఆయన భార్య రాజ్యలక్ష్మమ్మ గారి పేరు మీద సంస్కరణలకు ఆద్యం చుట్టాడు. కాబట్టి ఇవాళ భారతదేశంలో ఉన్న మహిళలు యావత్ ప్రపంచాన్ని శాసించే స్థాయికి వెళ్ళగలగడమే కాదు, ఇవాళ 33% రిజర్వేషన్ వస్తుందంటే ఆనాటి ఆయన వేసిన పునాదే. మహిళలు అనేవాళ్ళు అన్ని రంగాల్లోనూ కూడా ముందుకెళ్తే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఆశించినటువంటి మహోన్నత వ్యక్తి రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు. మనం ఒక ఉత్తరాదిని చూస్తాం, రాజా రామ్మోహన్ రాయ్. కానీ మరి ఈ దక్షిణాదినే కాదు, యావత్ దేశంలోనే ఎంతటి దురాచారాలు, మూఢనమ్మకాలని సమాజం ఒక అభివృద్ధి చెందాలంటే సాంఘికంగా మార్పు రావాలి. ఇప్పుడు మనకి స్వతంత్రం అనేది తీసుకోవాలంటే పెద్ద కష్టమేం కాదు. సమాజంలో సాంఘిక విప్లవం లేకపోతే ఆ వచ్చిన స్వతంత్రానికి అర్థం లేదని చెప్పినటువంటి మహోన్నత వ్యక్తి రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం గారు. ఏంటి సాంఘిక విప్లవం అంటే? మనుషుల్లో ఈ దురాచారాలు, మూఢనమ్మకాలు అన్నింటినీ కూడా రూపుమాపినప్పుడే నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం సెంటినరీ 100 సంవత్సరాల ఎతగారిని సమాజం యొక్క పండుగని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి ఇదే ప్రాంతంలో ఇవాళ గొప్ప వ్యక్తి కొన్ని వేల లక్షల మంది వచ్చి ఇక్కడ అత్యద్భుతంగా జరిపినటువంటి సంఘటన ఉంది. అటువంటి గొప్ప చరిత్ర కలిగిన ఈ ప్రాంతంలో ఆ యొక్క జ్ఞాపకాలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడున్న ట్రస్ట్ బోర్డు మీద ఉంది. ప్రత్యేకించి మా మిత్రులు ఆదిరెడ్డి సత్యనారాయణ గారు కానీ, మా సోదరిమల్లు నాగవల్లి గారు, శేషకుమారి గారు, లలితాదేవి, వాళ్ళు చూస్తుంటే అంత ఆనందం కలుగుతుంటే చక్కగా చిరునవ్వుతో ఎంచేతనంటే పదవి రావడం ముఖ్యం కాదు, పదవులు శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, మనలో ఉండే వయసు కూడా శాశ్వతం కాదు. కానీ మనం చేసిన పనులు వాళ్ళు మాకు బాధ్యత ఇచ్చారు అని చెప్పి మా సోదరిమల్ని అంతా ఇక్కడికి వచ్చి చక్కగా మరి ఇంత సమయం అయినా కూడా ఉండి మేము కూడా ఎవరిని వస్తే ఆయన నివాళులు అర్పించుకోవడానికి మేము ఉన్నాం ఇక్కడ హితకారిణి సమాజ సభ్యులుగా అని చెప్పి మరి వారు స్వాగతం పలికి తీరు చూస్తే నిజంగా నిండు మనసుతో అభినందిస్తూ మరొకసారి ఆ మహానుభావుని స్మరించుకునేటువంటి భాగ్యం కలగడం. రాజమహేంద్రవరం పేరు చెప్పగానే ఒక ఆదికవి నన్నయ్య అంటారు, ఒక కందుకూరి వీరేశలింగం గారు అంటారు. అలా చరిత్రలో నిలబడిపోయినటువంటి గొప్ప పేరు వీరేశలింగం గారు. ఇవాళ మనం సమాజంలో చూస్తుంటాం, మన జీవితం శాశ్వతం కాకపోయినా చిరంజీవిగా కొందరు ఉంటారు. అలాంటి చిరంజీవుల్లో వీరేశలింగం గారు ఒకరు. ఆయన లేడు మనలో. ఆయన ఇచ్చిన సర్వస్వం, నేను చెప్పాను కదా, జగజ్జనులకు తన ధనం, గేయము, సర్వస్వము అంతా జనులకు అర్పించారు కాబట్టి ఇవాళ కోటాను కోట్లు ఆస్తున్న వాళ్ళు కూడా మనం స్మరించుకోం. కానీ వీరేశలింగం గారు ఈ భూప్రపంచ సూర్యచంద్రులు ఉన్నంతకాలం స్మరించుకుంటాం. అటువంటి వీరేశలింగం గారి జయంతిలో ఒక నివాళులు అర్పించుకోవడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తూ వారి ఆశయాలు కొనసాగించడంలో వారి ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు మాజీ శాసనసభ్యులుగా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి వారందరికీ నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వీరేశలింగం.